జెడ్పీహెచ్ఎస్ వినవంక స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం ఖాన్ అకాడమీలో ఏ విధంగా లాగిన్ అవ్వాలి, మ్యాథ్స్ క్లాస్తో పాటు ఫిజిక్స్ తర్వాత బయాలజీ క్లాస్లో లెసన్స్ ఏ విధంగా వినాలి అనేది తెలుస్తుంది. ఈ వీడియోను ఖచ్చితంగా అందరూ చూసి ఫిజికల్ సైన్స్ తర్వాత బయాలజికల్ సైన్స్లో ఇచ్చినటువంటి క్లాస్ కోడ్ ఉపయోగించి అందరూ జాయిన్ కావాలి. సో మొదట మనం ఈ వీడియోలో ఏం చేయాలంటే ఖాన్ అకాడమీలో క్రోమ్ ద్వారా ఖాన్ అకాడమీ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ క్రోమ్లో నేను క్లిక్ చేసిన. సో ఖాన్ అకాడమీ KHANACA academy.login అని ORG లాగిన్ అని మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. దాన్ని నేను క్లిక్ చేస్తే మనం ఖాన్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్తాం. ఇక్కడ ఒకటి ఏంటంటే క్లారిటీ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది, ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ అనేక ఖాన్ అకాడమీ లాగిన్లు వస్తున్నాయి. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది ఇట్లా వచ్చినాయి కదా. సో ఫస్ట్ దాంట్లో హిందీ కనబడుతుంది మనకి. అక్కడికి వెళ్ళకండి, అది కాదు. సెకండ్ దాంట్లో ఏంటంటే సెకండ్ అయినా థర్డ్ అయినా ఇక్కడ చూడండి, ఇక్కడ లర్నర్స్ స్టార్ట్ హియర్ మ్యాథ్స్ సైన్స్ ఇండియా అని ఇట్లా కింద ఉంది కదా. లేదంటే చదవండి కింద ఖాన్ అకాడమీ కింద ఖాన్ అకాడమీ బూస్ట్ స్కోర్డ్ లర్నర్ విత్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ బై ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అని ఉంది. కింద మ్యాథ్స్ సైన్స్ ఇండియా అని ఉంది. సో దీనిలోకి ఎంటర్ కండి. సో ఇక్కడ క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఇంకొక స్టెప్ ఏంటిదనంటే, ఇక్కడ కూడా మిస్టేక్ చేసేది ఏంటిదనంటే, మనం ఇక్కడ చూస్తే స్క్రీన్ పైన స్టార్ట్ హియర్ అని మధ్యలో మనకు కనబడుతుంది చూడండి. ఇక్కడ స్టార్ట్ హియర్ అని కనబడుతుంది. ఈ స్టార్ట్ హియర్ దగ్గర మనం క్లిక్ చేయొద్దు ఇప్పుడే. సో దీనికి రైట్ సైడ్లో ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో కార్నర్ దగ్గర చూస్తే మనకి ఇక్కడ ఒక బ్లూ కలర్ హైలైట్ అయి ఉంది. ఎక్కడ హైలైట్ అయి ఉంది? అది సైన్అప్ దగ్గర హైలైట్ అయి ఉంది. ఆ సైన్అప్ దగ్గర ఉంది కాబట్టి మనం సైన్అప్ దగ్గర ఉన్నప్పుడు కాకుండా పక్కకున్న లాగిన్ దగ్గర క్లిక్ చేయాలి. అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. సో లాగిన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కిందికి వస్తే కనబడుతుంది మెయిల్ ఐడి మెయిల్ ఆర్ యూజర్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ నేను మెయిల్ ఆర్ యూజర్ నేమ్లో ఏం చేస్తున్నానంటే, ఒక అబ్బాయిది మనకు తెలుగు మీడియంలో రాము ఉన్నాడు, రాము అని ఉన్నాడు. రాము యూజర్ నేమ్ ఏంటిదనంటే ARA రాము RAMU రాము 59. పాస్వర్డ్ మనకు తెలిసిందే. పాస్వర్డ్ అందరికీ మీకు గ్రూప్లో పంపించడం జరిగింది. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మనకి లాగిన్ అవుతాం. మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ అపియర్ అవుతుంది. సో ఈ స్క్రీన్ పైన చూడండి ఒకసారి, మీకు ఈ లెఫ్ట్ సైడ్లో రాము కింద లెఫ్ట్ సైడ్లో క్లాస్ 10 మ్యాథ్స్ 2025 ఒకటే ఉంది, మిగతాయి లేవు. మీరు మ్యాథ్స్లో కావాలంటే స్టార్ట్ లెర్నింగ్, ఇక్కడ రైట్ సైడ్లో స్టార్ట్ అని ఉంది. మీకు మ్యాథ్స్లో ఒక 5 చాప్టర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేయొచ్చు, ఏ సెట్స్ ఏదంటే స్టార్ట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు మీకు ఆ ఫిజిక్స్లో మీరు జాయిన్ కావాలనుకోండి, రైట్ సైడ్లో ఈ క్లాస్ కింద రైట్ సైడ్లో టీచర్స్ అని ఉంది. టీచర్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉంది, అది రైట్ సైడ్లో మళ్ళీ వస్తే ఇక్కడ ఎంటర్ క్లాస్ కోడ్ అని అడుగుతుంది, జాయిన్ క్లాస్ అని. సో క్లాస్ కోడ్ మీకు ఆల్రెడీ గ్రూప్లో సెండ్ చేసినాం కదా. ఒకసారి ఆ గ్రూప్లో చూడండి క్లాస్ కోడ్ ఏముంది అని అంటే, ఫిజిక్స్ది 5QJXX RQ తర్వాత 7 కూడా ఉంటుంది. సో అక్కడ మీ గ్రూప్లో సెండ్ చేసిన దగ్గర 7 లేదు, 7 యాడ్ చేసుకోండి. కంటిన్యూ. సో అక్కడ అపేర్ అని చూడండి, జాయిన్ క్లాస్ 10th ఫిజికల్ సైన్స్ 25-26 అని ఉంది. దాన్ని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు
స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్లో చూడండి, ఏ రాము కింద లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్లో ఒకటి హైలైట్ అయింది. ఏంటిది? ఫిజికల్ సైన్స్ అని, దాని కింద మ్యాథ్స్ అని, అంటే 2 క్లాసులు యాడ్ అయినాయి. సో ఇప్పుడు బయో సైన్స్ కూడా మరి ఫిజికల్ సైన్స్లో ఇటు రైట్ సైడ్ వస్తే చూడండి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి. 1 2 3 చాప్టర్స్ సంబంధించిన వీడియోస్ ఉంటే మీరు స్టార్ట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ చేసి చూడొచ్చు. సో కంపల్సరీగా స్టార్ట్ చేసి చూడాలి ఈ హాలిడేస్లో. తర్వాత ఇప్పుడు ఫిజికల్ సైన్స్ అయిపోయింది కదా, బయాలజికల్ సైన్స్ యాడ్ చేయాలంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో కింద లాస్ట్కి టీచర్స్ దగ్గర క్లిక్ చేయండి. చేస్తే మీకు రైట్ సైడ్లో మళ్ళీ ఎంటర్ ఏ క్లాస్ కోడ్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే బయాలజీ క్లాస్ కోడ్ మనం అడుగుతుంది. బయాలజీ క్లాస్ కోడ్ ఎంటర్ చేయాలి. అది కూడా మన గ్రూప్లో ఉంది. అది ఏంటంటే BGCZ5RU7. సో క్లిక్ చేస్తే అది బయాలజీ అయినా కాదని మనం అక్కడ పైన ఇలా జాయిన్ క్లాస్ 10 బయాలజికల్ సైన్స్ దానిపైన క్లిక్ చేయండి, బ్లూ కలర్ దానిపైన చేస్తే ఈ విధంగా మనకి మళ్ళీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి ఏం అపియర్ అయింది అనేది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, రాము కింద లెఫ్ట్ సైడ్లో చూస్తే బ్లూ కలర్లో బయాలజీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్ 3 యాడ్ అయినాయి ఇప్పుడు. సో ఇప్పుడు మీకు ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఏ క్లాస్లో ఉన్నాము? బయాలజీలో ఉన్నాము. ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ బ్లూలో ఉంది కాబట్టి, బ్లూలో హైలైట్ అయి ఉన్నది ఆ క్లాస్లో ఉన్నాం. రైట్ సైడ్ చూస్తే బయాలజీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? న్యూట్రిషన్, తర్వాత రెస్పిరేషన్, ఇవన్నీ ఒక 5 చాప్టర్స్ బయాలజీలో ఉన్నాయి. మీరు ఇప్పుడు స్టార్ట్ అంటే స్టార్ట్ బటన్ నొక్కారు అనుకోండి, స్టార్ట్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఏదంటే అది మనం వీడియో చూసి మీరు ప్రొసీడ్ కావచ్చు. సో ఒక్కసారి మీరు దాన్ని ఆపరేట్ చేస్తే మీకు ఏందనేది తెలుస్తుంది. కంపల్సరీగా మీరు ఈ విధంగా జాయిన్ కావాలి. ఓకేనా? ఇది ఎక్కువ ఇంకా నేను చెప్తే ఇది ఎక్కువ వీడియో లెంత్ అయ్యిద్దని చెప్పేసి ఇక్కడికి ఆపేస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నాకు పెట్టండి.